పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 11వ తారీఖు గురువారం. మొత్తం మీద ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తర్వాత ఇండియన్ మార్కెట్స్లో కొంత స్ట్రెంత్ అనేది వచ్చింది. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇండియన్ సెక్టార్స్లో ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ని మినహాయిస్తే కూడా అన్ని సెక్టార్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ 1.42% ర్యాలీ అయింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఫార్మా, మెటల్, హెల్త్ కేర్ అన్నీ కూడా 1% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ఏషియన్ పెయింట్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ మాత్రం కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో అదానీ ఎంటర్ప్రైజెస్, జియో ఫైనాన్స్, ఎటర్నల్, కొటాక్ బ్యాంక్, టాటా స్టీల్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిఫ్టీ 50లో స్టాక్స్ క్లోజ్ అయిన విధానం అయితే బుల్లిష్ స్ట్రెంత్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ అనేది తీసుకుంది. 25 బేసిస్ పాయింట్స్ అనేది కట్ చేసింది కదా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ సైడ్ వచ్చేసరికి యుఎస్ ఈల్డ్స్ వచ్చేసరికి కొద్దిగా లోగా ఉంటాయి. దానివల్ల ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా వైపు చూసే అవకాశం ఉంది. ఇక దానివల్ల రూపీ మీద ప్రెషర్ అనేది కొద్దిగా తగ్గొచ్చు అనమాట. ఎట్ ద సేమ్ టైం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫాలో అవుతూ ఉంటుంది కాబట్టి మోర్ రూమ్ అనేది ఉంది రానున్న రోజుల్లో రేట్ కట్ అనేది ఎక్కువగా చేయడానికి. ఇక నెగిటివ్ అంశాలు వచ్చేసరికి ఎఫ్ఐఎస్ ఏంటంటే స్టిల్ సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఐపీఓ అనేది చాలా లిక్విడిటీని సక్ చేస్తుంది, మార్కెట్లోకి రాకుండా చాలామంది ఐపీఓస్ అప్లై చేస్తూ ఉన్నారు. ఇక ఎర్నింగ్స్ కూడా కొంత వీక్గా ఉండటం అనేది జరుగుతూ ఉంది. కోర్స్ ఏంటంటే స్టిల్ రూపీ డిప్రెషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ అనేది ఒక క్లారిటీ లేదనమాట. మొత్తం మీద ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ డెసిషన్ ఏదైతే ఉందో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ ఇండియన్ మార్కెట్స్ స్టిల్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో మనకి 2026లో అట్లీస్ట్ ఎర్నింగ్స్ అనేది ఇంప్రూవ్ జరగాలి, ఐపీఓ సప్లై అనేది కూడా కొద్దిగా తగ్గిపోవాలన్నమాట. అప్పుడు మార్కెట్స్ అనేది ఈ వోలటాలిటీ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఏదైతే వీక్నెస్ అనేది కనిపిస్తుందో ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓవర్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట. వేక్ ఫిట్ ఈ కంపెనీ ఐపీఓ అనేది లాంచ్ చేసింది. ప్రస్తుతం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో లిస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా రావా అన్నది అంటే బేస్డ్ ఆన్ ద గ్రే మార్కెట్ ప్రైస్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే గ్రే మార్కెట్ ప్రైస్ అనేది ఫ్లాట్గా ఉంది. ప్రాబ్లీ ఒక ఫ్లాట్ లిస్టింగ్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓమినీ సైన్స్ క్యాపిటల్కి సంబంధించిన అశ్విని షమి గారు ఏమంటున్నారంటే 2026లో కొన్ని స్ట్రాంగ్ సెక్టార్స్ని మెన్షన్ చేశారు. దాంట్లో పవర్ సెక్టార్ ఉంది, లాజిస్టిక్స్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన సెక్టార్స్. సో మొత్తం మీద పవర్ సెక్టార్ కానీ లాజిస్టిక్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో 2026లో అయితే ఏమైనా పాజిటివ్ మొమెంటం ఉంటుంది, గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి పాజిటివ్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక కెయిన్స్ టెక్నాలజీ షేర్స్ వచ్చేసరికి రీసెంట్గా న్యూస్ వల్ల ఏంటంటే చాలా వోలటైల్గా కనిపిస్తుంది. మొన్నేమో పెరిగింది, మళ్ళీ నిన్నేమో పడిపోయింది. అగైన్ ఈరోజు 6% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది బ్రోకరేజ్ సంస్థలు అయితే స్టిల్ ఈ స్టాక్ మీద బులిష్గా ఉన్నారు. రీసెంట్గా లిస్ట్ అయిన మీషో ఈ యొక్క కంపెనీ షేర్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్, ఈ కంపెనీ మనం చూసుకున్నట్టయితే ఒక బిజినెస్ యూనిట్లో 2890 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. సో ఇంత పెద్ద భారీ మొత్తం అనేది కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందంటే డెఫినెట్గా వాళ్ళు గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది చేస్తూ ఉన్నారంటే దీన్ని మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు డీసీఎం శ్రీరామ్ స్టాక్ వచ్చేసరికి ఇంట్రాడేలో 9% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఎందుకు ఇలా ట్రేడ్ అయింది అంటే ప్రస్తుతం వీళ్ళు ఎంఓయూ విత్ బెయిర్ కార్ప్ సైన్స్తో జరిగిందనమాట. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్. సింపుల్గా చెప్పాలంటే బెయిర్ కార్ప్ సైన్స్ దీంతో పార్ట్నర్షిప్ అనుకోవచ్చు. అయితే దీంట్లో వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఇద్దరు కలిసి అగ్రి ఇన్పుట్స్ మీద పనిచేయటం, దాని తర్వాత డిజిటల్ అడ్వైజరీ ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయటం, సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేయటం, దాని తర్వాత అగ్రి వాల్యూ చైన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయటం. సో ఎనీహౌ ప్రస్తుతానికి ఈ యొక్క పార్ట్నర్షిప్ వల్ల ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. సిల్వర్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అయితే దాన్ని మైనింగ్ చేసిన కంపెనీలు ముఖ్యంగా హిందుస్థాన్ జింక్ వచ్చేసరికి అగైన్ ఈరోజు ఇంట్రాడేలో 4% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఎనీహౌ మెటల్ సెక్టార్ పాజిటివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మైనింగ్ కంపెనీ హిందుస్థాన్ జింక్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఈరోజు అదానీ గ్రీన్ ఎనర్జీ ఏదైతే కంపెనీ ఉందో దాంట్లో టోటల్ ఎనర్జీ వీళ్ళేంటంటే 1.7% స్టేక్ అనేది సేల్ చేశారనమాట. దాని యొక్క వర్త్ వచ్చేసరికి 2778 కోట్లు. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేస్తే స్పాట్ ప్రైస్ వచ్చేసరికి 25,898 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.84 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ న్యూట్రల్ అడ్వైస్ చేస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాట్ 59,204 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.87 అనేది చూపిస్తుంది.
ఎనీహౌ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ న్యూట్రల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క స్పాట్ 84,791 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.17 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి వెరీ బుల్లిష్ అనేది ఇండికేషన్ ఇస్తుంది. సో మొత్తం మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా న్యూట్రల్ అడ్వైస్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇండియా విక్స్ వచ్చేసరికి 4.7% డ్రాప్ అయింది ఈరోజు. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున పాజిటివ్గా ఉంది. అగైన్ ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక నిఫ్టీ 50లో ప్రస్తుతానికి మనకి వీక్లీ సపోర్టు 25,700 మనం మెన్షన్ చేసుకున్న ఆ లెవెల్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుంది. అది మనకి ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్. 25,943 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీలో 58,936 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 59,433 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,149 ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు, 84,931 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గోల్డ్లో 1,69,700 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 1,32,301 ఇమీడియట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సిల్వర్లో 1,90,678 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 1,96,506 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్లో 5,187 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు, 5,256 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 416 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 401 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బిట్కాయిన్లో 89,435 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 93,861 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది డెఫినెట్గా అది మార్కెట్స్కి పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా అవి రిజాల్వ్ అవ్వాల్సి ఉంది. స్టిల్ దెన్ అంటే కొద్దిగా వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి 25,700 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా మారింది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.